ఏముందని దూతున్నావు అక్కడ? మరి అంత గట్టిగా ఎవరైనా వింటారు? వినాలనే గట్టిగా మాట్లాడుతుంది. నువ్వెక్కడ దొరికేవా నాకు? ఏ పెళ్ళమైనా మూడు సంపాదన లేదని గొడవ పెడుతుంది, సంసారం చేయట్లేదని గొడవ పెడుతుంది. వెంట్రుకలు లేవని గొడవ పెడతావేంటి? లేవు కాబట్టే. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ దొంగలా మోసం చేయడానికి సిగ్గులేదు? ఏంటమ్మా అయ్యగారు మిమ్మల్ని మోసం చేశారా? ఎట్టగమ్మా? మా పెళ్లి చూపులకు పోలీస్ డ్రెస్ లో వచ్చాడు. మా వాళ్ళంతా టోపీ తీయమంటే డ్యూటీలో ఉండగా నేను టోపీ తీనన్నాడు. నేను ఇంకా సాయి కుమార్ లా సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను. ఏం కాదా? అయ్యగారు హెడ్ మీద ఎయిర్పోర్ట్ ఉందని మీకెప్పుడు తెలిసింది? ఈ డీటెయిల్స్ అన్ని నీకు ఇప్పుడు అవసరం ఏంటే? ఫస్ట్ నైట్ రోజు ఆ రోజు కూడా తలపాగాతోనే గదిలోకి వచ్చాడు. తలపాగా తీయండి అన్నాను. లైట్స్ ఆఫ్ చేశాక తీస్తా అన్నాడు. సర్లే ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా సిగ్గుపడుతున్నాడు అనుకుని లైట్స్ ఆఫ్ చేశా. ఆ తర్వాత ఏముంది? ఆకాశంలో ఉండాల్సిన చందమామ అడుగు దూరంలో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని చెయ్యేసి చూస్తే ఈయన బట్టతల. ఇదిగో ఇప్పుడు మన లవ్ స్టోరీ అంతా దాన్ని చెప్పడం అవసరమా? నేనేమన్నా లేదు చెప్తున్నానా? ఉన్నదే చెప్పావనుకో. సార్ వచ్చేస్తున్నా సార్. సిఐ గారు సార్. ఏలే సార్, మా ఆవిడ లవ్ స్టోరీ చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను సార్. వస్తున్నా సార్. షూస్ ఎక్కడ పెట్టావే? అదేంటమ్మగారండి, ఫోన్ మోక్కుండానే అయ్యగారు ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. అంతే నా కర్మే, నా తలరాత. ఈ మ్యాటర్ వచ్చినప్పుడు అంతా అలాగే పారిపోతాడు. ఇది దొంగతనమేనా? అను ఎయిడ్స్ ఆనంద్ గిఫ్ట్ బాక్స్ మావా. గిఫ్ట్ బాక్సులకే ఉందాడు. చూడడానికి సూట్ కేసులా ఉంటాయి కానీ లోపల ఏ స్టీల్ గ్లాస్ సోప్ బాక్స్ ఉంటది. అటు చూడు, నడిచి వస్తున్న నగల షాప్ లో లేదు. అవునా? నాకు మాత్రం లక్ష్మీదేవి చిన్నపిల్ల ఆశ్రయించినట్టుంది మావా. నిన్ను కదమ్మా, నువ్వు నువ్వే వెళ్ళి తీసుకురా బాల్. బుజ్జి, నీ పేరేంటమ్మా? మన బుజ్జికి ఈ బాల్ ఏంటి రాడు? అది ఆ వరల్డ్ కప్ ఫుట్బాల్ పట్టరా. వెళ్ళి తొందరగా పట్టరా. అలాగే. ఇంకేంటమ్మా, నాన్నగారు ఏం చేస్తుంటారు? పెద్ద బాలు. అమ్మా పక్కెళ్ళి ఆడుకుందామా? లేట్ చెయ్యొద్దు, ఎత్తుకో. అయ్యో, మా పాపని ఎత్తుకెళ్ళిపోతున్నారు. పట్టుకోండి పట్టుకోండి. అడుగు, పోలీస్ స్టేషన్ దగ్గర దింపుతుంది. ఏమండి, ఏమైంది? ఇద్దరు దొంగలు పాపను ఎత్తుకుని పారిపోతున్నారండి. వాళ్ళని చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుందనా? ఏంట్రా అది? ఎలక్షన్ అప్పుడు బ్యాలెట్ బాక్స్ పట్టుకొని నువ్వు ఇట్లాగే పరిగెత్తావునా? అది ఇప్పుడు అంత అవసరమా? అన్నా ఆగనా, నువ్వు ఇప్పుడు దొంగలు కాదు, రాజకీయ నాయకుడివి. చూసారా, మీ హత్య కుట్ర జరుగుతుందని నేను ముందే చెప్పానా? ఎవరో మహానుభావులు మీ ప్రాణాలు కాపాడారు. పాపని తీసుకుని పరిగెడుతుంటే దొంగలేమో అనుకున్నాము. పాపతో పాటు మా అందరి ప్రాణాలు కాపాడారు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు గాని మీరు మాత్రం మా దేవుళ్ళు బాబు. మామూలుగా వెదవది ఒక్క బోర్లా పడ్డా లెక్క చేయకుండా బాల్ని దూరంగా విసిరారు. చూశారు? ఏ క్రికెట్ ప్లేయర్ కూడా ఈ విధంగా త్రో చేసి ఉండడు. బోత్ ఆర్ రియల్లీ గ్రేట్. గొప్పతనం అంతా మా కోచ్దండి. దామ్మా దా, నా బంగారు తలే. థ్యాంక్స్ అండి. మా ఒక్కగానొక్క బిడ్డని బతికించారు. నిజంగా మా పాప వేసుకుని బంగారం నగలే అయ్యి ఉంటే అవి మీ ఇద్దరికి గిఫ్ట్ గా ఇచ్చి మీ రుణం తీర్చుకునేవాడిని. అంటే ఈ నగలు బంగారం కదా? కాదండి, రోల్డ్ గోల్డ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.